న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా హృదయపూర్వక 2025 సంవత్సరాల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీగా మీ ముందు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం అనంతపురం జిల్లా కేంద్రంలో మైనార్టీల పక్షాన ఉంటున్నటువంటి ముతవల్లి షకీల్ షఫీ ఎవరైతే ఉంటున్నారో మరి వారిపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు పట్ల ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని ఖండిస్తూ మరి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు తన మనోభావాలను దెబ్బతీసినటువంటి యొక్క ముతవల్లి షకీల్ షఫీ యొక్క వ్యవహారం పైన మీరు ఎందుకు చొరవ చూడడం లేదు, ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు? మరి మైనార్టీలందరూ ఒక తాటి మీద నిలబడి ఒక తాటి మీద వచ్చి మీరు చేస్తున్న షకీల్ షఫీ చేస్తున్న అవినీతిని ఆరోపణలు చేస్తున్నటువంటి దృష్ట్యా అవినీతి ఎంత మాత్రం జరిగిందో అని చెప్పి తెలుసుకోకుండా నిమ్మకు నియంత్రించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। మరి షకీల్ షఫీ ఈరోజు చేస్తున్నటువంటి షకీల్ షఫీ అయిన ఆరోపణలు ఈ రోజువి కాదు। 2003 జనవరి 10న నేను ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి ప్రస్తుత ముతవల్లి వాళ్ళ నాన్న షకీల్ షఫీ ఎవరైతే షఫీవుల్లా గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలకు అన్యాయాలకి అరాచకాలకి ఖండిస్తూ ఆ రోజు రిలే నిరాహార దీక్షలు అయితేనేమి, ధర్నాలు అయితేనేమి, రాస్తారోకోలు అయితేనేమి, తరగతుల బహిష్కరణ కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ నేను ఎన్నో ఆందోళన కార్యక్రమం చెప్పడం జరిగింది। అందుకు ఉదాహరణ ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్సే। మరి 2003 జనవరి 10న జరిగినటువంటి ఆందోళనలు ఈ రోజుకి జనవరి 4వ తేదీ కూడా అంతం కాలేదు అంటే ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు, దీనికి సంబంధించినటువంటి మైనార్టీకి సంబంధించినటువంటి యొక్క మంత్రివర్యులు ఏం చేస్తున్నారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తుంటున్నా। మరి అవినీతికి, అన్యాయాలకి, అక్రమాలకి, అరాచకాలకి పాల్పడుతున్నా ముతవల్లి స్థానంలో దింపకపోగా ఆయన మీద చర్యలు తీసుకోపోగా మరి ఏఎస్పీ సైతం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మైనార్టీకి చెందినటువంటి కొందరు పెద్దలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించి దాని గురించి తెలియజేసినప్పటికీ ఈ రోజుకి మీరు చర్యలు తీసుకోవాలంటే దీనిపై అనుమానం వ్యక్తపరచాల్సి వస్తుంది। దీంట్లో అంతరం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తుంటున్నాం। కాబట్టి తక్షణమే సంబంధించిన మంత్రివారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ అవినీతి జరిగినా, అన్యాయం జరిగినా గత వైకాపా ప్రభుత్వంలో నోరు ఎత్తి ఇమ్మీడియట్గా మాట్లాడే వాళ్ళు ఈరోజు ఎందుకు నోరు మెదపడం లేదు, నోరు విప్పడం లేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తుంటున్నాం। మరి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకము, ప్రభుత్వంలో వచ్చినాక ఒక రకంగా వ్యవహరించడం సబబు కాదు। ప్రభుత్వాలు లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భావించి పనిచేసే అధికారులు, ప్రజాప్రతినిధులే ఉండాలి కానీ వారికి ఈ మెంటాలిటీ ఉండాలి కానీ ప్రభుత్వంలో లేనప్పుడు ప్రజల ముందుకు వచ్చి మైనార్టీల దగ్గర పోయి మసీదులను సందర్శించి మైనార్టీల మన బాధలు, సాధక బాధలు తెలుసుకొని మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాం, మీకు అవి కట్టిస్తామని చెప్పి ప్రజలు పలిపిన ఈ తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు, నాయకులు మరి ఈరోజు ఏమైనారు? మరి నెల నుంచి జరుగుతోంది ఈ యొక్క ఉద్యమం మరి ముతవల్లి యొక్క అవినీతి పైన। మరి ప్రభుత్వం లేకపోతే ఆయన ఇంట్లో ఉంటారు, ప్రభుత్వం వస్తే మరి పార్టీలోకి వస్తారు, మరి పార్టీలోకి వచ్చి ముతవల్లి బాధ్యతలు చేపడతారు। మరి ఇదేనా మీరు మైనార్టీకి ఇస్తున్నటువంటి ఒక పెద్దపీట, గౌరవము? మరి మైనార్టీకి జరుగుతున్న అన్యాయాన్ని దీన్నే అవమానాన్ని తక్షణమే ఛేదించాల్సిన అవసరము ఈ ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా। మైనార్టీలు చేస్తున్నటువంటి, ముస్లిం మైనార్టీలు చేస్తున్నటువంటి యొక్క ధర్నాలు ఏదైతే ఉందో, ఈ అవినీతిపై పోరాటం ఏదైతే ఉందో, ఉద్యమాలు ఏదైతే చేస్తున్నారో వారి మద్దతుగా ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరపున నేను మీ ముందుకు వచ్చి ఉంటున్నాను। వారికి నా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి, ఈ మైనార్టీలకి, ముస్లిం మైనార్టీకి అవకాశం కల్పించడానికి, ఉద్యమాల్లో పాల్గొనడానికి, ఈ ముతవల్లిని తక్షణమే గద్దె దింపేంత వరకు, ఈ ముతవల్లిపై చర్యలు తీసుకున్న వరకు ముతవల్లిని షకీల్ షఫీని తక్షణమే అరెస్ట్ చేసి ఆయన తండ్రి చేసినటువంటి యొక్క అరాచకాలు, అక్రమాలు, అవినీతి ఏదైతే ఉన్నాయో 2003 నుంచి 2024 వరకు అవన్నీ వెలికి తీసి తక్షణమే ముస్లిం మైనార్టీకి న్యాయం చేకూర్చాలని ముతవల్లిత ఎన్నికలు జరిపించి సమగ్ర విచారణ జరిపించి ఎన్నికల ద్వారా ముతవల్లిని నియమించాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటున్నాం। కాబట్టి ఈరోజు అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే। మైనార్టీల మనోభావాలు దెబ్బతీసిన ప్రభుత్వాలకు ఇదే లాస్ట్ వార్నింగ్
హెచ్చరిక చేస్తుంటున్నాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు గాంచిన వ్యక్తి ఆయన. ఈ వృద్ధాప్యంలో కూడా 70 వయసులో కూడా ముఖ్యమంత్రి అవ్వడం ఆయనకు దేవుడిచ్చిన వరం. మరి ప్రజలందరూ కూడా ఆయన తీర్పిచ్చారు. మరి ఆ తీర్పుని శిరసా వహించి ఆయన అత్యధిక స్థానంతో అధికారం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితేనేమి, సంబంధిత మంత్రి ఫరూక్ గారు అయితేనేమి తక్షణమే ముత్తవల్లిపై అక్రమాల పాల్పడుతున్న ముత్తవల్లి షకీల్ షఫీపై చర్యలు తీసుకొని అతని గద్దె నుంచి దింపి ముత్తవల్లి ఎలక్షన్ జరిపి మైనార్టీలకు న్యాయం చేకూర్చాల్సిన కోరుకుంటున్నాను.